హలో హోమీస్, గుడ్ మార్నింగ్. మన 90 డేస్ ఛాలెంజ్లో ఈరోజు అయితే డే 9. ఇంకా మార్నింగ్ అయితే లేచి బ్రష్ చేసుకొని ఇంకా ఒక స్పూన్ హనీ వాటర్ అయితే మిక్స్ చేసుకొని తాగేసిన. ఈరోజు అయితే ఓట్స్ ఏం తీసుకోలేదు, ఎందుకో తర్వాత చెప్తా. అండ్ ఇంకా జిమ్కి అయితే వచ్చి వామప్ అయితే స్టార్ట్ చేసిన. ఈరోజు వర్కౌట్ వచ్చేసి బ్యాక్ ఇంకా బైసెప్. ఈ రోజు అయితే డెడ్ లిఫ్ట్ కొడదామని ఫిక్స్ అయిపోయినా. డెడ్ లిఫ్ట్ కొట్టాక 3.5 months అయితే అయిపోయింది. నా డెడ్ లిఫ్ట్ పిఆర్ అయితే 150. కావాలంటే హైలైట్స్లోకి పోయి చెక్ చేసుకోండి. అండ్ వెయిట్ అయితే పెట్టేసుకొని డెడ్ లిఫ్ట్ అయితే కొడుతున్నా. హాఫ్ రెప్పే వచ్చింది, ఫుల్ రెప్ అయితే రాలేదు. ఫుల్ డిసప్పాయింట్ ఈరోజు అయితే. కానీ నెక్స్ట్ టైం అయితే ఫుల్ రెప్ కొట్టేస్తా. 150 రాలేదనేసి ఇంకా 100తోనైతే ఒక 3 reps అయితే కొట్టిన. 150 అయితే నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా. అది కొడదామనేసి ఇలా మార్నింగ్ కూడా మూడ్స్ కూడా ఏం తీసుకోలేదు, మళ్ళీ బయటకు వచ్చేస్తుందేమో అని. కానీ నెక్స్ట్ మంత్లోపు అయితే ఖచ్చితంగా 150 అయితే కంప్లీట్ చేస్తా. 100తోని 3 reps అయితే కొట్టి వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన. బ్యాక్ అయితే ఒక 6 వేరియేషన్స్ వేసిన. వేరియేషన్కి 4 sets 13 repetitions అయితే కొట్టిన. కొత్తగా జిమ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మంచిగా ఫోకస్తో అయితే వర్కౌట్ చేయాలి, లేదంటే మనకి రిజల్ట్స్ అయితే కనిపించవు. మంచి కాన్సన్ట్రేషన్తో అయితే కొట్టండి, కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేయండి. బ్యాక్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ బైసెప్కి కూడా ఒక 4 వేరియేషన్స్ అయితే చేసిన. నెక్స్ట్ లాస్ట్లో వెళ్ళే ముందు అయితే ఫోర్ ఆర్మ్ కూడా కొడదాం అనేసి ఫోర్ ఆర్మ్కి కూడా ఒక 3 వేరియేషన్స్ అయితే కంప్లీట్ చేసుకొని వర్కౌట్ అయితే ఎండ్ చేసిన. అండ్ ఇంటికి వచ్చి 4 eggsతోనైతే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నా. డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాయిల్డ్ ఎగ్స్ ఏం తినాలని. అండ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా తింటున్నా. అండ్ ఆఫ్టర్నూన్ 4 eggs చికెన్తోనైతే లంచ్ కంప్లీట్ చేసిన. ఇంకా నైట్ డిన్నర్కి అయితే 3 eggs రైస్ నార్మల్గా కర్రీ అయితే తీసుకున్నా. ఇంకా ఈ రోజుకి అయితే ఇంతే. నెక్స్ట్ డేలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇంకా ఫాలో చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మనం ఈ 90 డేస్ని ఇంతే డిసిప్లిన్తోనైతే కంప్లీట్ చేద్దాం.